పార్లమెంటు ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్ రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడుగు తెలుసుకుందాం. అరుణ్, వక్ఫ్ చట్ట సవరణ బిల్ పై ఎలా ముందుకెళ్లనున్నారు? గతంలో జేపీసీ ఏర్పాటు చేసిన నివేదికను అందించారా? వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించినటువంటి కీలకమైన 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఈసారి పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతుంది. ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు, గతంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు వచ్చినటువంటి డిమాండ్లు, ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో వక్ఫ్ చట్ట సవరణపై కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైన 3వ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. దానిపైన పూర్తి స్థాయిలో చర్చించినటువంటి జేపీసీ 14 సవరణలతో కూడినటువంటి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఈ రోజు అందుకు సంబంధించినటువంటి నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు జేపీసీ చైర్మన్ జగదాంబికాపాల్ ఈ రోజు అందజేశారు. ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. అఖిలపక్ష భేటీకి లో ఇచ్చినటువంటి 16 బిల్లుల జాబితాలో వక్ఫ్ చట్ట సవరణానికి సంబంధించినటువంటి 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నట్లుగా విపక్షాలకు, అఖిల పక్షానికి అందరికీ ఇచ్చినటువంటి జాబితాలో పొందుపరిచింది. ఆ నేపథ్యంలోనే ఈ పార్లమెంట్ సమావేశాలు అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించినటువంటి 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాటిని చట్ట రూపంలో వాటన్నిటిని అమల్లోకి తీసుకురావాలనేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగానే నివేదికను కూడా ఇప్పటికే అందించారు కాబట్టి తదుపరి బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ధన్యవాదాలు అరుణ్.